హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ టు నియరెస్ట్ రూపీస్ ఆన్ 7,500 రూపీస్ ఫర్ 2 years 4 months at 2% యాన్యువల్లీ. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ముందు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 yearsకి సింపుల్గా ఒక రూల్ ఉంది. అదేంటంటే ఆర్టీ ఆర్ స్క్వేర్. ఇప్పుడు సపోజు ఎగ్జాంపుల్గా దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజు ఆర్ ఈక్వల్ టు 2% తీసుకుందాం. టైము 2 years కాబట్టి 2 years తీసుకుందాం. ఇలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఆరు టీ ఉంది కాబట్టి దీనిని మల్టిప్లై చేయాలి. ఆరు టీ మల్టిప్లై చేస్తే 4 0 జాయిన్ పాయింట్ తర్వాత 0 పెట్టుకోవాలి. డెసిమల్ పాయింట్ తర్వాత 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. దాన్ని 0.4గా రాసుకోవాలి. అప్పుడు 4.04 అంటే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4.04% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది ఇది. అలాగే సిమిలర్గా ఇప్పుడు సపోజు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 3% తీసుకుందాం. 2 years ఆర్టీ ఆర్ స్క్వేర్ ఎలా చేయాలంటే, ఆర్టీ మల్టిప్లై చేయాలి. ఆర్టీ 6 డెసిమల్ తర్వాత 2 zeros ఆర్ స్క్వేర్ 9గా తీసుకొస్తుంది. 09 అని తీసుకోవాలి. అప్పుడు 6.09. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఎంత? 6.09% ఆఫ్ ప్రిన్సిపల్ వస్తుంది అనమాట. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములా ఉంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం కష్టమే. ఒకవేళ ఎగ్జామ్ గుర్తున్న ఈ ఫార్ములాను యూజ్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసేప్పుడు పొడవైన లెంతీ వస్తుంది ఆన్సరు. అంత టైం మనకు ఉండదు ఎగ్జామ్లో. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది ఏదో 10th క్లాసు లేక ఇంటరో కాదు, బీటెక్ కూడా కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం తక్కువ టైంలో సాల్వ్ చేయాలి. అలాంటప్పుడు ఇటువంటి ఫార్ములాను ఉపయోగిస్తే కష్టం. ఇటువంటి కాకుండా సింపుల్గా ఈ ట్రిక్ అని ఫాలో అవుతే ఆర్టీ ఆర్ స్క్వేర్ తక్కువ టైంలో ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సపోజు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4తో తీసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. 2 years చెప్పాం కదా, ఆర్టీ ఆర్ స్క్వేర్ సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని నేర్చుకుంటే దీని ద్వారానే మనము ఈ ప్రీవియస్ చూసిన దీని ముందు స్టార్టింగ్ వీడియోలో చూసిన క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఈ ట్రిక్ మీకు బాగా వస్తేనే ఈ క్వశ్చనే కాదు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరు. కాబట్టి ఇది బాగా కాన్సన్ట్రేషన్తో వినండి. ఈ ట్రిక్ చాలా ఈజీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ ట్రిక్ని యూజ్ చేసి చాలా వరకు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఉంది. 2 years ఆర్టీ మల్టిప్లై చేస్తే 8.00 ఆర్ స్క్వేర్ 16 8.16. ఇక్కడ మాత్రం ఇలా కన్ఫ్యూజ్ కాకుండా, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఆర్ స్క్వేర్ వచ్చినప్పుడు 4 కాదు 0.4 తీసుకోవాలి. 3 ఇచ్చి 9 కదా, 9 కాదు 0.9 తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 8.16% ఆఫ్ ప్రిన్సిపల్. ఇవి కొంతమంది అడుగుతున్నారు, ఇది అర్థం కావట్లేదు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని నేను ఇలా క్లియర్గా 1 by 1 అలా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది బాగా కాన్సన్ట్రేషన్తో వినండి, ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఎందుకంటే ఇలాగా చేసి చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగితే సింపుల్గా 8.16% ఆఫ్ ప్రిన్సిపల్. ఇక ప్రిన్సిపల్ ఎనీథింగ్, అక్కడ మనకి ప్రిన్సిపల్ కొన్నిసార్లు 10,000 ఇవ్వచ్చు, కొన్నిసార్లు 20,000 ఇవ్వచ్చు. అలా వాట్ ఎవర్ ప్రిన్సిపల్ ఎంత ఇస్తే అంత. అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 వరకు తీసుకుందాం. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చారు 2 yearsకి. అది ఎలా చేయాలి? సేమ్ ఆర్టీ ఆర్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఆర్టీ ఎంత? 10 ఆర్టీ 10 ఆర్ స్క్వేర్ 25 వేసుకొని 10.25%.
సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 10.25% ఆఫ్ ప్రిన్సిపల్ చేసింది. అదే ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఎలా ఇస్తారంటే, ఇప్పుడు పెద్ద అమౌంట్ తీసుకుందాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 25% ఇచ్చారు 2 ఇయర్స్కి. ఇది ఎలా సాల్వ్ చేస్తాం? జాగ్రత్త వినండి. ఆర్టీ ఆర్ స్క్వేర్ ఇచ్చింది. ఆర్టీ దీన్ని మల్టిప్లై చేసి ఎంత వచ్చింది? 50. ప్రతి దాంట్లో స్టార్టింగ్ ఈ డెసిమల్ తర్వాత 00. చెప్పేది వినండి. స్టార్టింగ్ ఎవరికి ఏమీ రావు, నాకు కూడా ఏమి రావు. ప్రాక్టీస్ చేయగా వచ్చింది. అలాగే ఇది మొదట్లో ఏందిరా ఇది ఎట్ట ఉంది, ఏది మనకు వస్తుందా అన్న డౌట్ అవసరం లేదు. ప్రాక్టీస్ చేయగా ఇంత సింపులా అని మీరే అంటారు. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో వినండి, మీరు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఇప్పుడు ఆర్టీ 50, ఆర్ స్క్వేర్ అంటే ఎంత? 25 స్కోర్ చేస్తే ఎంత వస్తుంది? 25 స్కోర్ చేస్తే 625 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ మనం ఇక్కడ రాస్తాం, ఇక్కడ డిజిట్ని చూస్తారు, దీన్ని ఇక్కడ రాస్తాం అనమాట. ఇది ఇక్కడికి వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 5, 2, 6, 5. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 56.25% ఆఫ్ ప్రిన్సిపల్ వచ్చింది. అదే ఇప్పుడు సపోజు ఇలా ఉంటాయన్నమాట. అందుకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు సపోజు 20% ఇచ్చారు, ఇలా ఇచ్చారు, ఏం చేయాలి అన్నప్పుడు అగైన్ ఆర్ స్క్వేర్ 40 డెసిమల్ పాయింట్ తర్వాత 00 తీసుకుందాం. ఆర్ స్క్వేర్ ఏంటంటే ఎంత? ఆర్ స్క్వేర్ అంటే 400. ఈ 2 zeros డెసిమల్ పాయింట్ తర్వాత ప్లేస్ చేయాలి, ఈ 4ని ప్లేస్ చేయాలి. సాల్వ్ చేస్తే 0044. ఈ 4 ఏడకు వస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగితే ఎంత వస్తుంది? 44% ఆఫ్ ప్రిన్సిపల్. ఓకేనా? ఈ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఏ క్వశ్చన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా వస్తే ఆ 2 ఇయర్స్ ప్రకారం ఇచ్చినప్పుడు ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు 2 ఇయర్స్ వచ్చినప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారో మనం గమనించుకొని ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే మనకి దాని తగ్గట్టు రెస్పెక్టివ్ ఆన్సర్ వస్తుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి, కష్టమేం కాదు. 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం. ఒక 3 ఇయర్స్ ఇస్తే ఎలా చేస్తాం ఫ్రెండ్స్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వరకు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఇస్తే ఎలా చూసాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఇస్తే వేరే రూల్ ఉంది. అదేంటంటే దానిలాగే సిమిలర్లీ ఆర్టీ ఆర్ స్క్వేర్ టీ ఆర్ క్యూబ్. ప్రీవియస్ చూసింది మనం 2 ఇయర్స్కి ఇచ్చినప్పుడు, కానీ ఇది 3 ఇయర్స్ అనమాట. ఇది కానీ ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ వస్తాయి. మనం అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P(1 + R/100) హోల్ పవర్ n అవసరం లేకుండా సింపుల్గా దీంతో వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజు ఇలాంటిదప్పుడు మనం ఎలా చేయాలంటే, సపోజు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2% ఇచ్చారు, 3 ఇయర్స్కి ఇచ్చారు, సంథింగ్ ఎంతో ప్రిన్సిపల్ ఇచ్చారు. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనిపెట్టాలంటే ఆర్టీ ఆర్ స్క్వేర్ టీ ఆర్ క్యూబ్. ఇది ఫస్ట్ ఆర్టీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. పాయింట్ తర్వాత 2 zeros డెసిమల్ తర్వాత 2 zeros. ఇప్పుడు ఎంత? ఆర్ స్క్వేర్ అంటే 4 into 3, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఆర్ స్క్వేర్ 4, 3, 12. ఇప్పుడు ఎంత ఉంది? ఎంత? ఆర్ క్యూబ్ అంటే 8 వచ్చింది. ఇప్పుడు 8 వచ్చింది కదా. ఆ 8ని మనం 8గా కాదు 08గా తీసుకోవాలి. 6.1208. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6.1208% ఆఫ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇప్పుడు సపోజు వేరేలా ఇచ్చినప్పుడు ఎలా చేద్దాం? ఇప్పుడు సపోజు వేరే తీసుకుందాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3% ఇచ్చారు 3 ఇయర్స్కి, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే సేమ్ ఆర్టీ ఆర్ స్క్వేర్ టీ ఆర్ క్యూబ్ ఆర్టీ ఇదంతా మల్టిప్లై అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్తో వినండి. మొదటిసారిగా రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆర్టీ 9 మల్టిప్లై చేయాలి. కాన్సన్ట్రేషన్తో వినండి. ఆర్ స్క్వేర్ 9, 3, 27. ఆర్ క్యూబ్ అంటే 27 వచ్చినప్పుడు దీని పక్కనే రాసుకోవాలి.
27, అప్పుడు ఎంత వస్తుంది? 9.2727%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9.2727% ఆఫ్ ప్రిన్సిపల్ వస్తుంది. అదో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 7% ఇచ్చారు. 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనిపెట్టండి అని అన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ ఎనీథింగ్ ఏదైనా అనుకోవచ్చు, సంథింగ్ ఎంతో ఇచ్చారు. ఇప్పుడు దీనికి RT 2100 ఆర్ స్క్వేర్ వేస్తే ఎంత వస్తుంది? ఆర్ స్క్వేర్ అంటే 49 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది? 147 వచ్చింది కదా. ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్స్ 4, 7 ఇక్కడ ప్లేస్ చేసి ఈ ఒకటిని ఇక్కడ ప్లేస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. మనకి RT ఆర్ స్క్వేర్ కాబట్టి RT ఆర్ స్క్వేర్ అంటే 49, RT ఆర్ స్క్వేర్ T కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు చేస్తే ఎంత వస్తుంది? 40 ఇంటూ 3 120, 27, 142. ఈ 2 డిజిట్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఈ వచ్చిన 1ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. ఇది వరి అవ్వాల్సిన పని లేదు, చాలా ఈజీ. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆర్ క్యూబ్ 7 క్యూబ్ ఎంత? 343. 343లో ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ ప్లేస్ చేయాలి, దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి, మళ్ళీ చెప్తున్నాను. 4, 3 ఉంది కదా, ఇవి దీని పక్కన ప్లేస్ చేయాలన్నమాట. 3ని అంటే ఈ 7 కింద ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూస్తే 3, 4, 10, 5, 2, 2. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగితే 2.50, 2 డిజిట్స్ సరిపోతాయి ఇంటూ P లగన్ చేస్తే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ముందు చెప్పిన అవి బేసిక్స్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మెజారిటీ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తే ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టు ద నియరెస్ట్ రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా కనిపెట్టమని అర్థం. ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారంటే 7,500 రూపీస్కి ఇచ్చారు. ఫర్ 2 years 4 monthsకి ఇచ్చారు. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12%కి ఇచ్చారు. మనకి ఎగ్జాక్ట్గా ఇయర్కి ఇచ్చినప్పుడు అంటే మనకి 2 yearsకి ఫార్ములా ఉంది, RT ఆర్ స్క్వేర్. కానీ మనకి దీనికి ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 2 years వరకు ఫస్ట్ కనిపెడతాం. RT 2 years కాబట్టి RT చేస్తే 24.00 ఆర్ స్క్వేర్ ఎంత? ఆర్ స్క్వేర్ 12 అంటే 144 వచ్చినప్పుడు ఈ లాస్ట్ డిజిట్స్ ఇక్కడ ప్లేస్ చేయాలి, దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు 25.44% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. పూర్తిగా కాదు, ఇది కొంతవరకు కనిపెట్టాను అనమాట, ఇంకా ఉంది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం 2 years 4 monthsలో 2 years కనిపెట్టాను అనమాట, ఇంకా పెండింగ్ ఉంది. అది ఎలా కనిపెడతానో చెప్తాను. ఇప్పుడు ఏ దాకా వచ్చింది కదా, ఇంత 2544 బై ఇంటూ ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత? 7,500. ఈ 2 zeros 25 4, 25 3. ఇప్పుడు 6 4 jar 24, 1 4 3 jar 12, 2 6. ఇప్పుడు ఎంత? ఇప్పుడు మిగిలింది ఎంత? ఇది మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 600 3 చేస్తే 1800, 33 చేస్తే 90, 6 3 చేస్తే 18, 8 10 9 ఇంత వచ్చింది. మనం ఇప్పుడు 2 years వరకు కనిపెట్టాం. ఇప్పుడు 4 ఉంది, దాన్ని ఎలా కనిపెట్టాలంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T పర్సంటేజ్ P. ఇది దీంట్లో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు చూసినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T తీసుకున్నాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 12% ఇంటూ టీ ఎంత? 4 months. దీన్ని ఇయర్స్లో తీసుకోవాలి కాబట్టి ఇలా. ఇది ఎప్పుడు ఇయర్స్లో ఉండాలి, ఆల్వేస్ ఇన్ ఇయర్లీ. ఓకేనా? ఇది క్యాన్సిల్ అయింది, మిగిలింది 6. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు
6%. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చింది కదా, దీన్ని తీసుకుంటున్నాం 19,008. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 7,500. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ ఇయర్కి ఏం చేయాలంటే ప్రిన్సిపల్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనమాట ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, దీని మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఇప్పుడు ఎంత ఫైండ్ అవుట్ చేస్తే 9 వచ్చింది. ఎంత? 9,408 వచ్చింది. దీన్ని సమ్ చేస్తే ఇప్పుడు ఇందులో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 4 వచ్చింది. 4 ఇంటూ 9,408/100 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఫ్రెండ్స్, దీన్ని సాల్వ్ చేస్తే మనకి 376.32 వచ్చింది. ఇదేంటిది? ఇంట్రెస్ట్. ఫస్ట్ మనం సాల్వ్ చేస్తే వచ్చింది ఇదేంటి? ఇది కూడా ఇంట్రెస్టే. ఇప్పుడు ఈ రెండింటిని మనం సమ్ చేయాలి. 19,008.32673 3,2,14,8,12 అప్రాక్సిమేట్లీ అని అన్నప్పుడు మనం 2,284గా తీసుకోవచ్చు. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.